అండి. ఈ వీడియోలో జెనెటిక్ ఇంజినీరింగ్ గురించి తెలుసుకుందాము. సో, సహజ జన్యు పునఃసంయోజనలు క్షేకరణ విభజన సమయంలో పారగతి ద్వారా జరుగుతూ ఉంటాయి. కృత్రిమంగా జన్యువుల వాంఛనీయ జన్యు పునఃసంయోజనాలను కలగజేసే పద్ధతిని రీకాంబినెంట్ DNA సాంకేతిక ప్రక్రియ అంటారు. ప్రయోగశాలలో జన్యు మార్పిడి జరిపే ఒక అధునాతనమైన సాంకేతిక ప్రక్రియ రీకాంబినెంట్ DNA సాంకేతిక ప్రక్రియ. అతిథేయ DNAతో పాటు ప్రవేశపెట్టిన జన్యువు అసలైన నకలను అసంఖ్యాకంగా ఉత్పత్తి చేసే ప్రక్రియను జన్యు క్లోనింగ్ అంటారు. సైక్లర్ అనే కంప్యూటర్తో నడిచే పరికరం ద్వారా జన్యు క్లోనింగ్ని జరపవచ్చు. పాలిమరేషన్ శృంఖల చర్య అనే ప్రక్రియను సైకర్లలో జరుపుతూ ఉంటారు. పాలిమరేషన్ శృంఖల చర్యను జన్యు క్లోనింగ్లో ఉపయోగిస్తూ ఉంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాలను కింద పేర్కొన్న రీకాంబినెంట్ DNA సాంకేతిక పద్ధతుల ద్వారా జరుపుతున్నారు. వాంఛనీయ జన్యువును విడదీయడం, ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జీన్, విడదీసిన జన్యువును తగిన వాహకంలోకి ప్రవేశపెట్టడము, ఇన్సర్షన్ ఆఫ్ ద ఐసోలేటెడ్ జీన్ ఇంటూ ఏ సూటబుల్ వెక్టార్, పునఃసంయోజక వాహకాన్ని అతిథేయులోకి బదిలీ చేయడము, ఇంట్రొడక్షన్ ఆఫ్ రీకాంబినెంట్ వెక్టార్ ఇంటూ ద హోస్ట్. జన్యు పరివర్తిత ఆతిథేయ కణాలను వరణం ద్వారా ఎన్నుకోవడము, సెలెక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్. రీకాంబినెంట్ DNA టెక్నాలజీలో మొదటి ప్రక్రియ వాంఛనీయ జన్యువును విడదీయడం. ఎంజైమ్లను ఉపయోగించి కణకవచాన్ని విచ్ఛిన్నం చేస్తారు. అధిక శక్తి కలిగినటువంటి డిటర్జెంట్లను ఉపయోగించి కణత్వచాన్ని కరిగిపోయేటట్లు చేస్తారు. ఫినాల్ లేదా కొన్ని న్యూక్లియేజ్ ఎంజైమ్లను ఉపయోగించి ప్రవణత కేంద్రాపసరణానికి లోను చేసి గ్రేడియంట్ సెంట్రిఫ్యూషన్ జీవ పదార్థము నుంచి DNAను వేరు చేస్తారు. స్వచ్ఛమైన DNA అవక్షేపం ఏర్పడడానికి చల్లని ఇథనాల్ని కలుపుతారు. రెస్ట్రిక్షన్ న్యూక్లియేజ్ ఎంజైమ్లను ఉపయోగించి వేరు చేసిన DNAను అనేక ఖండితాలుగా కత్తిరిస్తారు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లను అన్ని కత్తెరలు మాలిక్యులార్ సిజర్స్ అని అంటారు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లను మొదటిసారిగా నాథన్స్ కనుగొన్నాడు. సంపూరక DNA వరుస క్రమాన్ని ఒకే దిశలో 5'3' చదివితే ఒకే రకంగా ఉండడం. ఈ వరుస క్రమాలు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లకు గుర్తింపు స్థానాలుగా పనిచేస్తాయి. కొన్ని ఎంజైమ్లు DNA రెండు పోగులను సరిగ్గా ఎదురెదురు బిందువుల వద్ద గుర్తించిన ప్రాంతాల వద్ద ఛేదిస్తాయి. దీనివల్ల ధ్రువత లేని కొనల ఖండాలు ఏర్పడతాయి. వీటిని మొండి కొనలు, బ్లంట్ ఎండ్స్ అంటారు. నెక్స్ట్, DNAని సరిఛేదనల ఈవెన్ కట్స్ వల్ల మొండి కొనలను కలిగిన DNA ముక్కలు ఏర్పడతాయి. అది స్టాగర్డ్ కత్తిరింపు వల్ల అతుక్కునే కొనలు, కొహెసివ్ ఆర్ స్టికీ ఎండ్స్ ఉన్న DNA ముక్కలు ఏర్పడతాయి. GAA న్యూక్లియోటైడ్లను గుర్తించి గ్వానిన్ అడెనిన్లకు మధ్య DNAని కత్తిరిస్తూ ఉంటుంది. RIని గుర్తించే విశిష్ట స్థానాలు 5' GAA 3'. DNA లైగేజ్లను ఉపయోగించి ఖండితాలు అతుక్కునే కొనలను కలపవచ్చు. DNA ముక్కలు అతుక్కునే కొనలు DNA ద్వంద్వ పోచల కొనల్లో సంపూరక నత్రజని క్షారాల ఏకపోచలు ఉంటాయి. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల ధర్మము రీకాంబినెంట్ DNA నిర్మాణానికి ఎంతో విలువైనది. DNA ఖండితాలను జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అనే సాంకేతిక ప్రక్రియ ద్వారా వేరు చేస్తూ ఉంటారు. వాంఛనీయ DNA ఖండితాలను సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా గుర్తించి ఎన్నుకుంటారు. ఆదర్శవంతమైన ఐడియల్ క్లోనింగ్ వాహకాలకు ఈ క్రింది ధర్మాలు ఉంటాయి. తక్కువ అణుభారము, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల చర్య కొరకు ఒక విశిష్ట స్థానము, అతిథేయ కణం లోపల ప్రతికృతి చెందగల సామర్థ్యము, ORI జన్యు ద్వారా సూక్ష్మజీవ నాశక ఔషధాలకు నిరోధకతను చూపే జన్యువు కలిగి ఉండాలి. యాంఫిసిలిన్ నిరోధకత, టెట్రాసైక్లిన్ నిరోధకత. రీకాంబినెంట్ DNA సాంకేతిక ప్రక్రియలో ప్లాస్మిడ్లు, ఫాజ్లు అంటే అనేక రకాల వాహకాలను ఉపయోగిస్తారు. రీకాంబినెంట్ DNA సాంకేతిక ప్రక్రియను ప్లాస్మిడ్ను ప్రవేశపెట్టిన DNAని కలిగి ఆతిథేయ కణంలో ప్రతికృతి
డిఎన్ఏ వాహకాలు అని అంటారు. ప్లాస్మిడ్లు కణద్రవ్యంలో అదనంగా ఉండే వలయాకార డిఎన్ఏ అణువులు. ఇవి ఆనువంశికంగా కూడా సంక్రమిస్తాయి. ఇవి వివిధ జీవక్రియలు నిర్ణయించే జన్యువులను కొద్ది సంఖ్యలో కలిగి ఉంటాయి. ప్లాస్మిడ్లను సులభంగా వేరు చేయవచ్చు. అదేవిధంగా వేరొక బ్యాక్టీరియా మత్తయిలోకి సులభంగా తిరిగి ప్రవేశపెట్టవచ్చు. సహజ వాహకాలే కాకుండా నిర్మాణాన్ని మార్చి లేదా రూపాంతరం చెందించిన కృత్రిమ వాహకాలను కూడా వాడుతున్నారు. వీటిలో PBR 322 టోలివేర్ రోడ్రిగ్జ్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞుల గుర్తుగా నామకరణం చేయడం జరిగింది. PUC 19101 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం గుర్తుగా ఆఫ్టర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అనేవి జన్యు క్లోనింగ్ వాహకంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్మిడ్ని వేరు చేయడానికి మొదటగా బ్యాక్టీరియం కణాన్ని విలియం ఎథిలిన్ డైఅమైన్ టెట్రా అసిటిక్ ఆమ్లంతోనూ లైసోజోమ్ ఎంజైమ్తోనూ చర్య జరిపి కణకవచాన్ని విచ్ఛిన్నం చేస్తారు. బ్యాక్టీరియం కణాన్ని సోడియం లారెల్ సల్ఫేట్లో కేంద్రాపసరణ చేసి ప్లాస్మిడ్ని వేరు చేస్తారు. ప్లాస్మిడ్ డిఎన్ఏలోని కొనలు వాంఛనీయ జన్యు కొనలతో అతుక్కోవడానికి డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగిస్తారు. రెండు రకాల జన్యువుల మధ్య కోవలెంట్ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఏర్పడ్డ సంకర డిఎన్ఏని పునఃసంశ్లేషణ డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ ఆర్ డిఎన్ఏ లేదా కైమెరిక్ డిఎన్ఏ అంటారు. ఈ సంయోగాన్ని లైగేషన్ అని అంటారు. పునఃసంశ్లేషిత డిఎన్ఏని తగిన అతిథేయ కణంలోకి ప్రవేశపెట్టబడే విధానం జన్యు పరివర్తనం. పునఃసంశ్లేషిత డిఎన్ఏని బదిలీ చేసి బ్యాక్టీరియం కణాలను పరివర్తిత కణాలు ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అని అంటారు. బ్యాక్టీరియంలను కాల్షియం క్లోరైడ్ ద్రావణంతో చర్య జరిపితే క్రమేణా అవి వాహకాలకు పారగమ్యతగా తయారవుతాయి. రీకాంబినెంట్ క్లోన్ల వలనాన్ని రెండు రకాలుగా జరపవచ్చును. ఒకటి ప్రోబ్లను ఉపయోగించకుండా, రెండు ప్రోబ్లను ఉపయోగించడం ద్వారా కాలనీ హైబ్రిడేషన్ పద్ధతి. రేడియోధార్మిక పదార్థాలతో లేబులింగ్ చేసిన ఏకపోషక RNA లేదా DNA ఖండితాన్ని ప్రోబ్ అంటారు. ఇది జీవులోని సంపూరక న్యూక్లియోటైడ్ వరుస క్రమంలో కనీసం కొంత భాగాన్నైనా గుర్తించగలుగుతుంది. ఒక జీవిలో సంపూరకంగా ఉన్న DNA పోచను గుర్తించడానికి ఉపయోగించే రేడియోధార్మిక పదార్థాలతో లేబుల్ చేసిన ఏకపోష DNA లేదా RNA. జన్యు పరివర్తిత బ్యాక్టీరియం మానవ కణాల మాదిరిగానే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ఈ ఇన్సులిన్ను హ్యూమలిన్ ఉత్పత్తిలోని వాంఛనీయమైన జన్యువు. మానవుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జన్యువు. జన్యు మార్పిడి పద్ధతుల ద్వారా సృష్టించిన వాంఛనీయ లక్షణాలు కలిగిన మొక్కలను జన్యు పరివర్తిత మొక్కలు, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటారు. ట్రాన్స్జెనిక్ మొక్కలను ఉత్పత్తి చేయడానికి వాహకంగా అగ్రోబాక్టీరియం ట్యూమిఫేసియన్స్లోని TI ప్లాస్మిడ్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. జన్యు పరివర్తిత ట్రాన్స్జెనిక్ మొక్కల వల్ల ప్రయోజనాలు. బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్కు నిరోధకత చూపే జన్యు పరివర్తిత బొప్పాయి. కీటక నిరోధకత చూపే బీటీ పత్తి, గుల్మ నాశక సహనశీలత కలిగిన రౌండ్ అప్ రెడీ సోయా చిక్కుడు. సూడోమోనాస్ బ్యాక్టీరియాకు నిరోధకత చూపే జన్యు పరివర్తిత టమాటో మొక్క. ఫైటాప్తోరా శిలీంధ్రానికి నిరోధకతను చూపే జన్యు పరివర్తిత బంగాళాదుంప రకము. జన్యు పరివర్తిత ఫ్లేవర్ సెవర్ టమాటో రకము పగుళ్లను చూపకుండా ఉంటుంది. ఆలస్యంగా పక్వానికి రావడం, నిల్వ చేయడానికి దోహదకారిగా ఉంటుంది. అంధత్వాన్ని నివారించే అధిక విటమిన్ A గల జన్యు పరివర్తిత గోల్డెన్ వరి రకం టైపీ. బ్రాసికా నాపస్ వంటి సస్య మొక్కల్లో పురుష అంధత్వాన్ని చూపించే మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల విపుంసీకరణ జరపకుండానే పరాగ సంపర్కాన్ని అదుపు చేయవచ్చు. అందువల్ల హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. వాణిజ్య రీత్యా ఉపయోగకరమైన పదార్థాలను, ప్రత్యేకమైన మందులను, రసాయనాలను, ప్రతిరక్షకాలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ట్రాన్స్జెనిక్ మొక్కలు బ్యాక్టీరియోప్టర్లుగా ఉపయోగపడతాయి. దీన్నే అణుసేద్యం అంటారు. జన్యుపరంగా రూపాంతరం చెందిన పంటలు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. GMC మీన్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. జన్యు మార్పిడి ద్వారా మొక్కలు, బ్యాక్టీరియంలు, శిలీంధ్రాలు మరియు జంతువులోని జన్యువులను మార్చడం ద్వారా ఏర్పడే వాటిని జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ GMO అంటారు. అది
వరిలోని బాస్మతి రకం వివిధ నిర్జీవ సంబంధ ప్రతికూల పరిస్థితులకు నిరోధకతను చూపగలుగుతుంది. జన్యుపరంగా రూపాంతరం చెందిన పంటలు కీటక నిరోధకతను చూపుతాయి. దీనివల్ల కీటకనాశన రసాయనాల ఉపయోగం తగ్గించవచ్చు. ఎగ్జాంపుల్ బీటీ పత్తి, బీటీ బంగాళాదుంప మొదలగునవి. యాంటీసెన్స్ యాంత్రికం ద్వారా ఆలస్యంగా పక్వానికి వచ్చే ఫ్లేవర్ సెవర్ టమాటో రకం ఒక విశిష్ట జన్యు వరుస క్రమానికి సంపూరకంగా ఉండి ఒలిగోన్యూక్లియోటైడ్లుగా వ్యవహరించబడే చిన్న DNA లేదా RNAలోని వరుస క్రమాన్ని యాంటీసెన్స్ అంటారు. యాంటీసెన్స్ సాంకేతిక ప్రక్రియను మొక్కలను క్షీణ ప్రవృత్తి గల ఎంజైమ్లు లేదా మొక్క వర్ణద్రవ్యాల స్థాయిలను మార్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సాంకేతిక ప్రక్రియను ఒక టార్గెటెడ్ జీన్ నుంచి ప్రోటీన్ ఉత్పత్తి నిరోధించడానికి ఉపయోగిస్తారు. జన్యుపరంగా రూపాంతరం చెందిన పంటలు నేలలోని ఖనిజ లవణాల ఉపయోగంలో సామర్థ్యతను చూపుతాయి. దీనివల్ల నేల సారాన్ని తొందరగా తగ్గించడానికి నిరోధించవచ్చు. జన్యుపరంగా రూపాంతరం చెందిన సస్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ విటమిన్ ఏ ఉండే వరి. నెక్స్ట్ జన్యుపరంగా GM పంటలు మరియు GM ఆహారాల భద్రతల గురించి అపోహలు. మానవులకు, జంతువులకు జన్యు రూపాంతరం చెందిన పంటల నుంచి వచ్చే ఆహారం తీసుకోవడం వల్ల అలర్జీలు వస్తాయనే అపోహలున్నాయి. అణుసేద్యం వల్ల కూడా కూరగాయల సహజత్వం లోపిస్తుందనే అనుమానం ఉంది. ఈ పంటలు సహజంగా ఉద్భవించినవి కావు. ఇవి మార్పులు చేర్పుల వల్ల ఏర్పడిన కృత్రిమ పంటలు. వీటి వల్ల జీవ వైవిధ్యము బయోడైవర్సిటీలో హానికరంగా మారవచ్చు, పర్యావరణంపై ప్రభావం పడవచ్చు. జన్యు కాలుష్యం వల్ల కొత్త కలుపు మొక్కలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రకృతిలో మొక్కలు వాతావరణ పరిమాణాలకి అనుకూలత చెంది క్రమంగా పరిణతి చెందుతాయి. GM మొక్కల వల్ల సహజ పరిణామ విధానంలో తేడాలు రావచ్చు. వ్యవసాయ రంగంలో GMC వల్ల కలిగే మార్పులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం జన్యు పునఃసమేళన DNA భద్రత కోసం కొన్ని సూచనలు, సలహాలు చేసింది. ఈ సలహాలు ఉత్పత్తి, వాడకం, ఎగుమతి, దిగుమతులు, అపాయకరమైన సూక్ష్మజీవి నిల్వలు, జెనెటిక్ ఇంజనీరింగ్, జీవ కణాలు మొదలైన వాటికి వర్తిస్తాయి. ఈ సూచనలు, సలహాలు 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం EPA పరిధిలోకి వస్తాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ కమిటీలు సంస్థ స్థాయిలో పరిశీలన చేస్తూ ఉంటుంది. జీన్ మానిప్యులేషన్ రివ్యూ కమిటీ ప్రయోగశాలలో జన్యు చేర్పులు తొలగించడాల వంటి పరిశోధనలు సూచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాణిజ్య స్థాయిలో GMOల అధిక వినియోగానికే కాక వ్యవసాయ పంటల్లో జన్యు పరివర్తిత మొక్కల క్షేత్ర పరీక్షలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు మొదలైనవి. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ GEAC ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆధీనంలో జరుగుతాయి.